దగ్గర ఫోన్ లేదు వాళ్ళు వచ్చిరంటనే చిల్లనే మళ్ళీ వచ్చలేను రథం ముందు ఆ రథానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యములతో చక్కగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక వంక, ఇంకొక వంక నందికోలలు. ఈశ్వరుని యొక్క ఊరేగింపులలో అతి ముఖ్యమైనది నందికోల. నందికోల సంగీత వాయిద్యాలు వీణులకు విందు సదుపేయంగా ఉంటాయి. ఇటువంటి ఈ సంగీత జరుల మధ్య మరి భద్రేశ్వరుని యొక్క ఒక చిన్న మరి లీలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భద్రేశ్వర పురాణంలో జరిగిన యథార్థ సంఘటన. ఉత్తిర్ అనేటువంటి ఒక గ్రామము బావిగి గ్రామానికి చేరువలో ఉంటుంది. ఆ ఉత్తిర్ అనేటువంటి గ్రామంలో విఠల్ అనేటువంటి భక్తుడు భద్రేశ్వరుని యొక్క శిష్యుడు ఉండేవాడు. అటువంటి ఆ విఠల్ దంపతులు ఎప్పుడు కూడా భద్రేశ్వరుని సేవిస్తూ ధరించేటువంటి వారట. అటువంటి సందర్భంలో ఒక కార్తీక మాసంలో భద్రేశ్వర మఠం లోపల శివపురాణ ప్రవచనం జరుగుతూ ఉంది. రోజు కూడా ఆనాడు మరి పరమేశ్వరుడే కిరాతకుని రూపంలో మరి అర్జునుడిని పరీక్షించాడు.
అట్లా ఇక్కడ కూడా ఈ విఠల దంపతులను కాపాడడం కొరకు భద్రేశ్వరుడు కిరాతకుని రూపములో చేసి ఆ పులితో మరి పోరాడి పులిని సంహరించి వీరిని చక్కగా బావికి తీసుకొని వెళ్ళి అక్కడ తానే మరి దగ్గరుండి ఆ భద్రేశ్వరుని యొక్క దర్శనము గావింపజేయడమే కాక చక్కగా అమృత తుల్యమైనటువంటి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని అర్పింపజేసి ఆ తర్వాత మరి చక్కగా భజన సంకీర్తనలలో పాల్గొనేటట్టుగా చేసినటువంటి కథ మరి కథలుగా ఉద్గిరి అనేటువంటి గ్రామంలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ కూడా చెబుతారు. ఇంతటి జాజ్వల్యమానమైన మహోన్నతమైనటువంటి కథాంశము మరి ఈ లీలా వైభవం భద్రేశ్వర స్వామి. అటువంటి భద్రేశ్వర స్వామి మరి అతని యొక్క నామాన్ని ఉద్ధరిస్తే చాలు, అతని యొక్క కీర్తన ఒక్కటి పాడితే చాలు, మరి అతని యొక్క పద్యం ఒక్కటి పాడితే చాలు, అతని యొక్క శ్లోకం ఒక్కటి ఆలపిస్తే చాలు, జీవితం అనేటువంటిది తాదాత్మ స్థితి నొందుతుంది, చరితార్థమవుతుంది. అందుకొరకే మరి ముఖ్యంగా మరి ఆ ఈశ్వరుడు ఎంత గొప్పవాడో ఆ ఈశ్వరుని యొక్క గొప్ప గుణము ఆ లక్షణము ఆ భద్రేశ్వరులో ఉంది. ఆ భద్రేశ్వరుడు మరి శక్తి స్వరూపుడు, అలాగే శివస్వరూపుడు. అందుకే అంకముజేరి అనే ఆ పద్యంలో అలసాని ఏ విధంగానైతే బాల గణపతిగా ఆ యొక్క శక్తితత్వాన్ని వర్ణించాడో ఆ శక్తితత్వం కలిగిన వాడు కనుకనే శతదల నేత్రే శంకర స్నేహ పాత్రే దితి సుతరణ భీమే దివే తేజోభిరామే తత భువన కదంబే తత్వ మాలావలంబే ప్రతి హతలుత దైన్య పాహిమా శైలకన్య అని కీర్తించబడే ఆ జగన్మాత యొక్క తత్వము కూడా మనం భద్రేశ్వరుడిలో దర్శించుకోవచ్చు. ఎందుకొరకంటే మరి అతను మరి ఉత్తరాన్ని చూస్తూ మరి కూర్చున్నాడు, కూర్చున్న ఆ ఉత్తర ముఖం అనేటువంటిది కుబేర దిశ, తానున్నది దక్షిణంలో కూర్చున్న దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. అంటే యమధర్మరాజు యొక్క శక్తిని కలిగి ఆ యముణ్ణి కూడా కొంత మేరకు అగ్నిపట్టి సంపదలనిచ్చేటువంటి కుబేర తత్వాన్ని తాను స్వీకరించి తనను కోరిన, తనను ఇష్టపడే, తనను ఆరాధించే, తనను పూజించే, తనను ధ్యానించే, తనను కీర్తించేటువంటి భక్తులకు ఏ లోటు లేకుండా ఉంది. అందుకే తాండూరుకు వచ్చే సందర్భములో మరి ఆ యొక్క భద్రేశ్వరుడు అంటాడు, ఈ తాండూరులో నేను కొలువై ఉంటాను సకల సంపదలతో, వాణిజ్య వర్తక వ్యాపార వ్యవసాయ ఆదిగా గల సమస్తమైనటువంటి అన్నింటికి కూడా మూలముగా ఏ లోటు లేకుండా ద్రవ్యానికి కానీ ధనానికి కానీ ధాన్యానికి కానీ ఏ లోటు లేకుండా తాండూరు ఉండేటట్లుగా అనుగ్రహిస్తున్నాను అని అభయ హస్తాన్ని చూయించాడు, అభయం ఇచ్చాడు. అందుకే అతడు కొలువయ్యాడు. తాండూరు మరి ఈ యొక్క తెలంగాణలోనే ఎంతో గొప్పదిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మరి మహోన్నతమైనదిగా, సెకండ్ దుబాయి అనే పేరును కలిగినటువంటి నగరంగా అభివృద్ధి నొందుతుంది. అంటే కారణం భావికి భద్రేశ్వరి యొక్క కృపా కటాక్షం. సుమారు 200 ఏళ్ల కిందట మరి ఇక్కడ కొలువై
మళ్ళీ మంగళవారం రథాన్ని నాదాలని మరిమరి కోరుతున్నా అందరూ సహకరించాలని ఇప్పుడే గత ముందుకాలంలో కుంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుంభం పైన దీపారాధన జరుగుతుంది. శ్రీ బాలికృష్ణుడు ఊరేగింపుగా రథోత్సవం దగ్గరికి వస్తున్నాడు. ఆ ఊరేగింపు అనేది